దొరికిపోతాడే. హలో అక్వామన్, మన స్పిరిట్ గాడు నోట్లో బఠానీ పెల్లెట్స్ అన్ని కుక్కుకొని చూడండి వెళ్ళి ఎలా దాచుకొని తింటున్నాడు. అసలు వాడికి పెట్టిన ఫుడ్ వాడే దొంగతనం చేసి తింటున్నాడు. అసలు వీడికి దొంగ బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కావట్లేదు. దొంగే కానీ దొంగనాయాలు కాదు బాబు. తేడా ఏంటో. అయితే ఈ నా కొడుకు విపరీతమైన తిండిపోతు. వీడికి ఎంతసేపు తిండిని దాచుకోవడం, దాన్ని తినడమే తప్ప ఎక్సర్సైజ్ చేద్దాం, థ్రెడ్మిల్ మీద పరిగెడతాం అన్న ఆలోచనే రాదు. ఇలా అయితే వీడికి పొట్టొచ్చేస్తుంది. వీడు నాలాగా 6 ప్యాక్స్ తో కండలు కండలు తిరిగి ఉండాలని చెప్పి ఒక ఫుడ్ ప్యాలెట్ తీసుకొని వీడిని రన్నింగ్ చేయించడం స్టార్ట్ చేశా. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. అంకుల్ కాదురా తాతయ్య. ఇంకా 2 నిమిషాలు 2 రౌండ్లు కొట్టి ఆ ఫుడ్ ప్యాలెట్ కోసం విపరీతంగా విలవిల్లాడిపోతున్నాడు. సరే డే 1 లోనే అంత హార్డ్ లెవెల్ ఎక్సర్సైజ్ ఎందుకు చేయించడం, జస్ట్ వార్మప్ చేపిద్దామని చెప్పి ఇంకా ఆ ఫుడ్ ప్యాలెట్ కూడా వాడికి ఇచ్చేసాను. ఇంకా అది అలా ఇచ్చానో లేదో చూడండి, దాన్ని పట్టుకొని ఎలా తినడం స్టార్ట్ చేశాడో. ఏం చేస్తున్నావమ్మా? ఎక్సర్సైజ్ చేస్తున్నాను. దేనికి? లావు తగ్గడానికి. ఇది మేస్తూ దీన్ని చేసిన ఉపయోగం ఉండదు. ఇది కంటిన్యూ చేయాలంటే దీన్ని ఆపే, దీన్ని కంటిన్యూ చేయాలంటే ఇది ఆపే. ఆ ఫుడ్ ప్యాలెట్ తీసుకోకుండా కనీసం ఒక 2 రౌండ్లు కొడతాడని అనుకున్నా, కానీ లేదు, వెంటనే దాన్ని తీసుకొని దుంకేశాడు. ఇంకా మనల్ని తింటున్నప్పుడు పట్టుకుంటే వాడికి విపరీతమైన చిరాకు అనమాట. సో చూడండి ఎట్లా పారిపోతున్నాడు నా నుంచి దూరంగా. ఇప్పుడు ఆ ప్యాలెట్ ఎక్కడ దాచుకొని తినాలన్న ప్లాన్ లో ఉన్నాడు. సో హాబీలో జాయిన్ అవ్వడానికి ఏం చేయాలో నాకంటే మీకే బాగా తెలుసు. సైనింగ్ ఆఫ్. నేను మీ రఘురామ్ రాజా.